ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. సమాజం అనేక రకాలైనటువంటి వ్యస్తతలతో ఉంటుంది. ఎందుకు అంటే ఉన్నది ఒక్కరు కాదు, అనేకం. సమాజంలో ఒక్కొక్కరి యొక్క బుద్ధి ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఎవడి బుద్ధి ప్రకారం వాడు నడుచుకుంటూ పోతూ ఉంటే అందరూ సుఖశాంతులతో ఉండగలరా? ఉండలేరు. అందుకని కామన్ గా ఒక కోడ్ ఉండాలి. ఇలా ఉంటే అందరూ సుఖంగా ఉండొచ్చు అనేటువంటిది ఒకటి ఉంటది. ఎవడికి నచ్చినట్టు వాడు పార్కింగ్ చేసుకుంటే రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది. దాన్ని ఒక పక్కలో పార్క్ చేసుకోవాలనేటువంటి కోడ్ ఒకటి ఉంటే, కామన్ కోడ్ ఒకటి ఉంటే పార్కింగ్ వాడికి ఇబ్బంది ఉండదు. అట్ ద సేమ్ టైం దారిలో నడిచేటువంటి వాడికి వెళ్ళే వాహనాలకు ఇబ్బంది ఉండదు. అలా లేదనుకో, ఒకడు ఇప్పుడే వచ్చేస్తానని నడి రోడ్లో బండి పెట్టేసి షాప్ లేకపోతాడు. వాడు అరగంట అవుతుంది వచ్చేదానికి. ఈలోపు దారిలో ఉండే వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు ఆరనేస్తుంటారు. ఏమయ్యా అర్జెంటు, వస్తానుండు, ఏం చేయబోతావు వాడికి పోయి అని అంటాడు. వీడేం చేస్తున్నాడు? ఇలాంటివి రాకుండా ఉండాలంటే, ఇలాంటివి ఎందుకు వస్తాయంటే వాడి వాడి అహంకారం వల్ల వస్తాయి ఇవన్నీ. ఇవి రాకుండా ఉండాలంటే కామన్ కోడ్ ఒకటి అవసరం. కామన్ కోడ్ ఒకటి అవసరం. ఇవి బయట ఉండే వాటి కోసం ప్రభుత్వాలు ఉన్నాయి, అవి అమలు చేస్తాయి, వాటిని చట్టం అని అంటాం. అంతర్గతంగా ఈ డిసిప్లిన్ రావాలి అని అంటే, ఇన్నర్ డిసిప్లిన్ రావాలంటే దాన్ని ఎవరో ఒకరు చెప్పాలి. అది కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, బడిలో ఉండేటువంటి గురువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, సమాజం పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎవరైనా దాన్ని చెప్పచ్చు. దాన్ని నీతి అంటాం. నీతి అనేది ఇంటర్నల్ డిసిప్లిన్ కి సంబంధించినటువంటిది. అటువంటి దాన్నే చాణక్యుల వారు చెబుతూ ఉన్నారు. వృధా వృష్టి సముద్రేషు వృథా వృష్టిః సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృథా తృప్తేషు భోజనం వృధా దానం సమర్థస్య వృథా దానం సమర్థస్య వృధా దీపో దివాపి చ. వృథా దీపో దివాపి చ. సముద్రేషు వృష్టి వృధా. వృష్టి అంటే వర్షం. వర్షం యొక్క ప్రయోజనం ఏమిటి? బీడు భూముల మీద, ఎండిపోయినటువంటి పైర్ల మీద, భూమి మీద వర్షం కురిస్తే భూమి లోపల ఉన్నటువంటి అంకురాలు మొలకెత్తి భూమి అంతా పచ్చగా తయారై ఓషధులన్నీ మొలకెత్తి ఈ భూమి మీద ఉండేటువంటి సమస్త జంతువులకు, పక్షులకు ఆహారం తయారు కావడానికి వీలవుతుంది. అది వర్షం యొక్క ప్రయోజనం. త్రాగడానికి నీళ్లు, తినడానికి తిండి కావాలంటే వర్షం ఉండాలి. అదే సముద్రంలో వర్షం కురిస్తే ఈ సముద్రంలో ఇటువంటి ఉత్పత్తి ఉండదు. అక్కడ వేరే ఉత్పత్తి ఉంటుంది అనుకున్నాం, అది వేరే విషయం. సముద్రంలో ఉండేటువంటి ఉత్పత్తి వేరు.
వాటి నీళ్లు ఉన్నాయి. కాబట్టి వర్షం సముద్రం మీద కంటే భూమి మీద కురవడం శ్రేష్టం. భూమి మీద కురవకుండా సముద్రంలో వర్షపాతం ఎక్కువగా ఉంది అంటే అది వృధా, నిష్ప్రయోజనము అని అంటున్నాడు. అదేవిధంగా వృధా తృప్తస్య భోజనం. తృప్తస్య అంటే తృప్తిగా ఉన్నటువంటి వాడికి, అంటే తిని త్రేపుతూ ఉన్నటువంటి వాడికి భోజనం వృధా. వాడికి భోజనం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వాడు తిని కడుపు నిండా తిని ఉన్నాడంటే వానికి భోజనం పెట్టామంటే మనం విషం పెట్టినట్టు లెక్క. భోజనం ఆకలితో ఉండేటప్పుడు తింటే అమృతంతో సమానం. అదే భోజనం ఆకలి తీరిన తర్వాత తింటే అది విషంతో సమానం. కాబట్టి భోజనమే అమృతం, భోజనమే విషం. ఇప్పుడు నువ్వు నేను తినేసి వచ్చాను, కడుపు నిండా ఉంది అని అన్న తర్వాత ఇంకొంచెం తినబ్బా ఏం కాదు అని అన్నావంటే నువ్వు నాకు విషం పెడుతున్నావు అని అర్థం. దీనివల్ల నీకు పుణ్యం రాకపోగా పాపం కూడా వస్తుంది. అందువల్ల వృధా తృప్తస్య భోజనం. మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు? వృధా దీపో దివాపిచ. దివా అపి. దివా అంటే పగలు. పగలు దీపం వృధా. ఎందుకు? శతకోటి దీపాలను తలదన్నేటువంటి కాంతితో విరాజిల్లే సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉండగా అప్పుడు దీపం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అది ఆ విధంగానే ఏ విధంగా సముద్రంలో కురిసేటువంటి వర్షం వృధా అవుతుందో, తృప్తిగా తిన్నవాడికి మళ్ళీ భోజనం పెట్టడం వృధా అవుతుందో, పగలు దీపం పెట్టడం ఎలా వృధా అవుతుందో ఆ విధంగా సమర్థస్య, బాగా ధనం ఉన్నటువంటి వాడికి దానం వృధా. దానం చేయడం వృధా అవుతుంది. అంటే ఎవడికి దానం చేయాలా? దానం చెయ్యొద్దనిగా దీని అర్థం. దానం వృధా అని చెప్పలేదు. సమర్థస్య దానం వృధా. ఎవడికి దానం చేయాలి అనంటే ఎవడికి అవసరం ఉందో వాడికి దానం చేయాలి. నీడీ ఫెలో అంటామే, అతనికి మనం ఏమైనా ఇవ్వాలి. అన్నం పెట్టినా, డబ్బిచ్చినా, ఇంకోటి వస్త్రాలు ఇచ్చినా, ఏమి చేసినా ఎవడికి దాని అవసరం ఉందో వాడికి మాత్రమే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. అవసరం లేనటువంటి వాడికి చేస్తే అది నిష్ప్రయోజనమైనటువంటి దానం. ఒక్కోసారి ఈ దానం వికటించేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఒకసారి ఒక సాధువు ఓ పిల్లవాడికి 2 రూపాయలు ఇచ్చాడు. ఆ పిల్లవాడు రోజు ఎక్కడ అడుక్కుంటూ ఉంటాం, దీంతో ఏమైనా చేద్దామని వెళ్ళి ఒక గాలం ముళ్ళు కొనుక్కున్నాడు. గాలం ముళ్ళు కొనుక్కొని చేపలు పట్టడం మొదలుపెట్టాడు. అది బాగా కలిసి వచ్చింది వాడికి. ఆడి తర్వాత వల కొనుక్కున్నాడు. ఆడి తర్వాత బోట్ కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు బోట్లో పోయి చేపలు పట్టడం మొదలుపెట్టాడు. వాని దగ్గర కొంతమంది పనిచేసే వాళ్ళు ఇట్లా దాని ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇదంతా పెద్ద కంపెనీ అయిపోయింది. అనుకోకుండా ఒకరోజు దారిలో సన్యాసి కనిపించాడు అతనికి. సన్యాసి పాదచారి అయి దారిలో నడుస్తూ ఉన్నాడు. ఇతనేమో ఎదురుగా కారులో వస్తూ ఉన్నాడు. డ్రైవర్ని ఆపు కారు అని చెప్పాను. డ్రైవర్ కారు ఆపాడు. ఆపగానే ఈయన కింది దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సన్యాసి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. సన్యాసి ముచ్చట పడిపోయాడు. ఎవరినైనా ఇంత వినయ విధేయంతో ఉన్నాడు అని ఆశీర్వదించి, ఎవరినైనా నువ్వు అంటే, స్వామి ఈ రోజు నేను ఇంతవాడిని కావడానికి కారణం నువ్వే అని చెప్పాను. నాకేం గుర్తులేదు నైనా, ఏమేమి రండి మా ఇంటికి పోదాం అని చెప్పని తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాళ్ళు గడికి ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని ఆయనకి పలహారం పెట్టి ఆ తర్వాత చెప్పాడు,
స్వామి, మీకు గుర్తు లేనట్టుంది, నేను చిన్నప్పుడు నాకెవరు దిక్కు లేకపోతే, తిండి పెట్టేవాళ్ళు లేకపోతే వీధిలో అడుక్కుంటూ ఉండేవాడిని. మీరు నాకు ఓ రోజు ₹2 ఇచ్చారు. నేను దాంతో వెళ్ళి గాలం ముళ్ళు కొనుక్కున్నాను. అప్పటి నుంచి నా దశ తిరిగిపోయింది. ఇదిగో పెద్ద కంపెనీ ఉంది నాకు, ఫిషరీస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ. నేను ఇప్పుడు నా దగ్గర 100 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతారు. వాటిని నేను జాగ్రత్తగా విదేశాలకు పంపిస్తూ ఉంటాను అని చెప్పి అన్నాడు. అయ్యో నాయనా, ఇన్ని ప్రాణాలు తీయడానికి నా ₹2 కారణమైందా? ఈ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం నేను ఇంకేం చేయాలను అని చెప్పి అన్నాడంట ఆయన. అట్లా ధనం ఇచ్చేటప్పుడు, ధనం దానం చేసేటప్పుడు వాడు దేనికి ఖర్చు పెడుతున్నాడు అనేది మనం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. అట్లాగే డబ్బు ఉండేటువంటి వాడికి దానం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు సాధారణంగా మనం ఇంట్లో ఫంక్షన్లు చేస్తూ ఉంటాం, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అప్పుడు వచ్చిన వాళ్ళకి చీరలు పెట్టాలనేసి ఆడవాళ్ళు అంటూ ఉంటారు. అని ఏం చేస్తారు, 50-60 చీరలు కొనుక్కొని వస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళలో డాబు దర్పం ఉండేటువంటి వాళ్ళు, కాస్త ధనవంతులైనటువంటి వాళ్ళకు కూడా ఈ చీర పెడతారు. వాళ్ళు కట్టుకోరు దాన్ని, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు ఈ స్థాయి చీరలు కట్టుకోరు. ఇప్పుడు దాన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం? అదేదో నీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళకే అది ఇచ్చావు అనుకో, వాళ్ళు ఎంత సంతోషిస్తారు. దానం తృప్తినివ్వాలి, దానం ప్రయోజనాన్ని ఇవ్వాలి. అందుకని ఎవడికి అవసరమో, ఎవడికి లేదో వాడికి దానం ఇస్తే అది ప్రయోజనవంతమైన దానం అవుతుంది. లేదంటే సముద్రంలో కురిసిన వర్షంలాగా తృప్తిగా తిన్నటువంటి వాడికి మరలా భోజనం పెట్టినట్టు, పగలు దీపం పెట్టినట్టు, డబ్బున్న వాడికి ఇచ్చేటువంటి దానం కూడా వృధా అయిపోతుంది అని చెప్పాను. కాబట్టి ఏం చేయాలా? ధనం సంపాదించడం అనేది నీ కర్తవ్యం. ఏదో ఒక పని చేస్తావు, ఆ పనిలో భాగంగా నీకు ఆ పనికి ప్రయోజనంగా ధనం లభిస్తుంది. ఆ ధనాన్ని 3 రకాలుగా, ధనానికి 3 గతులు ఉంటాయని చెప్పాను. దానం భోగో నాశయితి అని. ధనస్య తిస్రో గతి. ధనానికి 3 గతులు ఉంటాయి. ఒకటి దానం, నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని దానం చెయ్యి. అయ్యో, నేను కష్టపడి సంపాదించుకున్నాను, దీనికోసం ఎంత కష్టపడ్డాను, ఎంత చెమట కార్చాను, అటువంటి దాన్ని నేను ఎందుకు దానం చేస్తాను అని నువ్వు అనుకునే పక్షంలో భోగో, అనుభవించు. కనీసం కడుపు నిండా తిను, మంచి బట్టలు కట్టుకో, ఇంకా నీకేది సౌకర్యమో ఆ రకమైనటువంటి పనులు చేసుకో, ఏది సుఖమో అది చూసుకో. ఈ రెండూ చేయలేదనుకో, ధనానికి 3వ గతి ఉంది, అది నాశము అన్నారు. అది నశించిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర $40 డాలర్ వాల్యూ ఉండేటప్పుడు $100 ఉన్నాయి అంటే 4,000 ఉంది అని అర్థం. 4,000 ఉంది అని అర్థం. ఇప్పుడు ఆ డాలర్ని అట్లే పెట్టుకున్నాం, అప్పుడేమైంది? అది $90 అయింది. అంటే $50 పెరిగింది అని అర్థం. మీకు ఇక్కడ ఇండియన్ రూపీస్లో, ఇండియన్ కరెన్సీలో చూస్తే $50 పెరిగినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడు డాలర్కు వచ్చేటువంటి వస్తువుని, అంటే $40 కొనే వస్తువుని ఇప్పుడు ఎంత కొంటాండవు అని అర్థం? $90 కొంటున్నావు అని అర్థం.
అంటే నీ దగ్గర ఉండే డబ్బు పెరిగిందా తరిగిందా? దాని విలువ తగ్గిపోలే? అది నశించిపోవడం అంటే. ఇప్పుడు అదే డాలర్ నేను కొనాలంటే ₹90 పెట్టి కొనాలి. అంతే కదా. నా దగ్గర 40 ఉంది, నేను దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నా. ఆ ₹40కి నేను ఆ రోజు $1 కొని పెట్టుకొని ఉంటే ఈ రోజు ₹90 అయింటది. నేను ₹40నే జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నాను అనుకో, ఈరోజు నాకు $1 వస్తుందా? రాదు. దానికి డబుల్ అయితే కూడా రాదు. ₹90 అయితే వస్తుంది. అంటే ఏమర్థం? డబ్బు యొక్క విలువ రోజు రోజుకి ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎప్పుడు? నువ్వు ఎప్పుడు దాన్ని దాచిపెడతావో అప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. అందుకని డబ్బు ఎప్పుడు జనంలో మెదులుతూ ఉండాలి. డబ్బు రొటేషన్ అవుతూ ఉంటేనే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. దాచిపెడితే దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఇది డబ్బుకు ఉండేటువంటి లక్షణం. అందుకని ఏం చెప్పాడు? ఒకటి, నువ్వు దానం చెయ్యి. అంటే రొటేషన్ లెక్క వస్తుంది అని అర్థం. దానం ఎవడు చేస్తాడు? ఉన్నవాడు చేస్తాడు. ఎవడికి చేయాలి? లేనివాడికి చేయాలి. అప్పుడు లేనివాడు ఏం చేస్తాడు? డబ్బు తిండు కదా. వాడు తినడానికి కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కుంటాడు. అప్పుడు ఏమవుతుంది? డబ్బు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి రొటేషన్ లెక్క వస్తుంది. అప్పుడు సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, ఆ డబ్బు అందరికీ వస్తుంది, సుఖంగా ఉంటారు. కాదు కూడదని దాచిపెట్టేశావు. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తున్నాడు? భోగం. సరే, వాడికిచ్చి వాడు కొనుక్కొని తినడం కంటే నువ్వైనా కొనుక్కొని తిను. అట్లయినా డబ్బు రొటేషన్ అవుతుంది. వాడేనా రొటేషన్ చేసేది? నేను చేయలేనా? చెయ్యి. నీ స్థాయిలో నువ్వు చెయ్యి. వాడికి డబ్బులు ఇచ్చావంటే వాడు రోడ్డు పక్కన బండిలో ఇడ్లీలో దోశలో తింటారు. నువ్వు అనుభవించాలనుకున్నావంటే స్టార్ హోటల్లో తింటావు. ఎవడి దగ్గర నుంచే ఇంకొకటి దగ్గరికి డబ్బు అయితే మారుతుంది. ఆ స్టార్ హోటల్లో అక్కడ పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తాడు. వాడేం చేస్తాడు? వాడింటికి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కుంటాడు. మొత్తానికి ఏమవుతుంది? అది పై నుంచి కిందికి స్టెప్ బై స్టెప్ వస్తుంది, రావాలి. చివరి వ్యక్తి వరకు ధనం ప్రవహించాలి. అది నీ భోగం వల్ల కలిగేటువంటి ప్రయోజనం, నువ్వు అనుభవించిన. లేదు, నేను ఎవరికి పెట్టను, నేను అనుభవించను అనేసి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు అనుకో, ఆ డబ్బు పిల్లలు పెట్టదు, ఆ డబ్బు ప్రయోజనం లేదు, పైగా నశించిపోతుంది. నశించిపోతుంది. ఎట్లా నశించిపోతుంది అంటే దాని విలువ తగ్గిపోతుంది అంతే. ఎప్పుడైతే డబ్బు లభించదో అప్పుడు వస్తువుల యొక్క ధర విపరీతంగా పెరిగిపోతుంది. డబ్బు లభించకపోతే పెట్టుబడి పెట్టలేడు, పెట్టుబడి పెట్టకపోతే ప్రొడక్షన్ రాదు. అంతా ఆర్థిక శాస్త్రం. ప్రొడక్షన్ లేదు అన్నప్పుడు రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అందువల్ల ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ జనాల్లో దొరుకుతూ ఉండాలి. అది అక్కడ చెప్తున్నటువంటి. కాబట్టి వృధా దానం సమర్థస్య, అర్థం ఉండేటువంటి వాడికి, డబ్బులు బాగా ఉండేటువంటి వాడికి నువ్వు దానం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఎలా ధనాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకొకటి ఏంటి? మన జీవితంలో ఉపయోగపడేటువంటిది వృధా తృప్తస్య భోజనం. ఎప్పుడైనా ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టు. మీ ఇంటికి ఎవడో వచ్చాడు, భోజనం సమయానికే వచ్చాడు, భోజనం చేయమని అన్నావు, నేను తినేసి వచ్చాను అన్నావు, మళ్ళీ తిను అని బలవంతం చేస్తావు, వాడికి అజీర్తి అవుతుంది. నీ దగ్గర అంత పెట్టే కెపాసిటీ ఉంటే, రోడ్డు పక్కన చాలా మంది ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పెట్టు. ఏమవుతుంది? అన్నం యొక్క ప్రయోజనం ఏమిటి? ఆకలి తీరడం కదా, అజీర్తి కావడమా?
ఆకలి తీరడం దాని ప్రయోజనం అయినప్పుడు, ఎవడు ఆకలితో ఉన్నాడో వాడు అన్నం తినడానికి అర్హుడవుతాడు. నీకు ఆకలి తీరిపోతే అన్నం తినే అర్హత కూడా నీకు లేదని అర్థం. కాబట్టి ఆకలి లేని వాడికి అన్నం పెట్టేటువంటి పని చేస్తే అది పాపం అవుతుందే కానీ పుణ్యం కాదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలా, భోజనం, ధనం, ఈ రెండు విషయాలు. మిగతాది సరే, సముద్రంలో వాన కురిస్తే వృధా అయినట్లు, పగలు దీపం పెడితే వృధా అయినట్లు, ఈ రెండు కూడా వృధా అయిపోతాయి అని చెప్పి అన్నాడు. తర్వాత నాస్తి మేఘ సమం తోయం, నాస్తి మేఘ సమం తోయం, నాస్తి చాత్మ సమం బలం, నాస్తి చాత్మ సమం బలం, నాస్తి చక్షు సమం తేజో, నాస్తి చక్షుః సమం తేజో, నాస్తి ధాన్య సమం ప్రియం. నాస్తి ధాన్య సమం ప్రియం. ఇక్కడ ధాన్య ప్లేస్ లో అన్న అనే కూడా ఒక, నాస్తి అన్న సమం ప్రియం అనేటువంటి ఒక పాఠం కూడా ఉన్నది. అన్నంతో సమానమైనటువంటి ధాన్యం కూడా దాని పరిణామం అన్నమే కాబట్టి ఏం ఇబ్బంది లేదు, రెండు పెట్టుకోవచ్చు మనం. మొదటిది నాస్తి మేఘ సమం తోయం. తోయం అంటే నీరు. మేఘ సమం, మేఘంతో సమానమైనటువంటి తోయం, నీరు, నాస్తి లేదు అని. అంటే మేఘం నీళ్ళని కాదు, మేఘంలో నుంచి వచ్చే నీళ్లు అని. వర్షపు నీటితో సమానమైనటువంటి నీళ్లు లేదు అని మనం వాటిని జాగ్రత్తగా, అంటే భూమి మీద పడితే అవి భూమిలో ఉండేటువంటి మినరల్స్ కలుస్తాయి, కానీ లేదంటే అట్లే తీసుకుంటే వాటిని డిస్టిల్డ్ వాటర్ గా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ల్యాబొరేటరీస్ లో డిస్టిల్డ్ వాటర్ తయారు చేయలేనప్పుడు ఏం చేస్తారంటే వర్షపు నీటిని పట్టుకుంటారు, నేల మీద పడక ముందే దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటారు, దాన్ని డిస్టిల్డ్ వాటర్ గా వాడతారు. అందువల్ల వర్షపు నీటితో సమానమైనటువంటి నీరు లేదు అంటే ఏమర్థం అక్కడ? అది కల్తీ లేనటువంటిది చెప్పడం. ఏదైనా శ్రేష్టమైనటువంటి వస్తువు ఎప్పుడు అవుతుంది? కల్తీ లేకుండా ఉంటే అది శ్రేష్టం అవుతుంది. కల్తీ ఉంటే అది శ్రేష్టమైన వస్తువు కాదు. కాబట్టి నీటికి కల్తీ ఎప్పుడు వస్తుంది? అది భూమి మీద పడినప్పుడు కల్తీ వస్తుంది. మంచి నేలలో పడిందనుకో, ఆ నీళ్లు మధురంగా త్రాగడానికి యోగ్యంగా ఉంటాయి. అదే చౌటు నేలలో నీళ్లు పడ్డాయనుకో, వర్షం పడిందనుకో, ఆ నీళ్లు ఉప్పగా ఉంటాయి, తాగడానికి కష్టంగా ఉంటుంది. మనకు తెలుసు క్లోరిన్ సమస్యలు ఉండేటువంటివన్నీ కూడా. కొన్ని ప్రాంతాల్లో నీళ్లలో క్లోరిన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆ అదేమిటి పండ్ల మీద మచ్చలు ఏర్పడడం, పసుపు పచ్చని చారికలు ఏర్పడడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఫ్లోరిన్ సమస్య, నీళ్లలో ఉండేటువంటి ఫ్లోరిన్ ఎక్కువ కావడం వల్ల అని చెప్పి అంటారు. ఆ ఫ్లోరిన్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే భూమి మీద పడిన తర్వాతనే అవుతుంది. అంటే భూమి యొక్క స్వభావాన్ని అనుసరించి భూమిలో ఉండేటువంటి లవణాలు నీటిలో కరగడం వల్ల ఆ నీటిలో ఆ లవణాలు ఉన్నటువంటి కారణం చేత నీరు కూడా కలుషితం అవుతుంది అని చెప్పి అంటారు. అందువల్ల ఏది స్వచ్ఛమైనటువంటి నీరు అంటే మేఘం నుంచి క్రిందికి పడుతూ ఉన్నటువంటి నీరు స్వచ్ఛమైనటువంటిది అని చెప్పి అన్నాడు. అదేవిధంగా బలం, నాస్తి చ ఆత్మ సమం బలం. నీతో సమానమైనటువంటి బలం, ఆత్మ బలంతో సమానమైనటువంటి బలం ఇంకొకటి లేదు. చాలా మంది గృహ బలం కోసం, గ్రహ బలం కోసం, దైవ బలం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మూడింటి కంటే ఆత్మ బలం చాలా గొప్పది. అంటే నిన్ను నీవు బలవంతుడిగా మార్చుకున్న తరువాత నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. తన మీద తనకు విశ్వాసం లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ఇతరుల్ని నమ్ముతాడు. ఆ ఇతరులు వాళ్ళ వెసులుబాటును అనుసరించి పని చేస్తారే తప్ప ఇతని అవసరం కోసం పని చేయరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
నాకేదో ఒక పని అప్పచెప్పారు. నువ్వు తిరుపతిలో ఉంటావు కదా, ఈ పని చేసి పెట్టు నాకు చెప్పారు. ఆ పని నేను ఎప్పుడు చేస్తాను? నాకు తీరికున్నప్పుడు చేస్తాను, నాకు కుదిరినప్పుడు చేస్తాను. ఈలోపు మీకు దానితో ఎక్కువ అవసరం ఏర్పడింది. అప్పుడు నా వల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అదే మీ పని మీరే చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఎప్పుడు కావాలనో అప్పుడు చేసుకుంటారు. దీన్నే ఆత్మబలం అంటారు. అందుకని ఏ పనికైనా సరే మనకు కావాల్సినటువంటి బలాన్ని మనం సమకూర్చి పెట్టుకోవాలి. ఇక్కడ ఆత్మ బలం అంటే, ఆత్మ అంటే శరీరం అని ఒక అర్థం, ఆత్మ అంటే మనస్సు అని ఒక అర్థం, ఆత్మ అంటే పరమాత్మ అని ఒక అర్థం. ఇట్లా 3 అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఈ మూడింటిని మనం ఒకసారి చూసుకున్నామంటే, శరీరం బలంగా ఉండాలి. నువ్వు బలహీనుడిగా ఉండి పదే పదే ఎవరి మీదైనా ఆధారపడుతూ ఉంటే అన్ని సందర్భాల్లో నీకు ఆ ఆధారం దొరకదు. అందువల్ల నీ పనులు నువ్వు చేసుకోగలిగినటువంటి బలమైనా కనీసం ఉండాలి. నువ్వు ఇతరులకు పని చేసి పెట్టే అంత బలం లేకపోయినా నీ పనులు నువ్వు శ్రద్ధగా చేసుకోగలిగినటువంటి బలం నీకు ఉండాలి. ఇది శారీరకమైన బలం అవసరం. అందుకే ఏమన్నాడు వివేకానంద స్వామి? బలమేవ జీవనం, బలహీనతైవ మరణం అన్నాడు. బలమే జీవితము, బలహీనతే మరణం అన్నాడు. నువ్వు ఎప్పుడు బలహీనం పడిపోయినావో అప్పుడు అది మరణంతో సమానం అన్నాడు. ఎందుకు? నువ్వు ఏ పని చేయలేవు, ప్రతిదానికి ఎవరి మీదనో ఆధారపడుతూ ఉంటావు. అది మరణంతో సమానం. శవం స్వతంత్రంగా ఏ పని చేయలేదు. అందువల్ల వాడు శవంతో సమానం అయిపోతాడు. కాబట్టి ఆత్మబలం ముఖ్యమైనటువంటిది, అంటే శరీర బలం ముఖ్యమైనటువంటిది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? అంతఃకరణం, నీ మనోబలం ఉండాలి. ఇది కూడా ఆత్మబలం. ప్రతి చిన్న విషయానికి నువ్వు ఎమోషనల్ అయిపోయి ఏడవడము, కోపం రావడము, ఇట్లా ప్రతిదానికి చిన్నదానికి రియాక్ట్ అయిపోవడం వల్ల నువ్వు బలహీనుడు అయిపోతావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బలం అంటే, ఆత్మ బలం అంటే ఏం చెప్తున్నాడంటే, మనోబలం అంటే నువ్వు ఎమోషనల్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇది బలం. అంటే ఎవరో ఏమో అన్నారు, దానికి నువ్వు రియాక్ట్ అయిపోయి నువ్వు ఏడుస్తూ కూర్చోవడము, లేదా వాళ్ళ మీద గొడవ పడుతూ పోవడము, దానివల్ల దాని కాన్సిక్వెన్సెస్ మారిపోతూ ఉంటాయి. నువ్వు ఏడుస్తూ ఉన్నావు అనుకో, ఏడ్పించేటువంటి సమాజం పెరుగుతుంది. అరే వీడు బాగా ఏడుస్తున్నాడు, వీడిని బాగా ఏడిపిద్దాం అనేటువంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. అట్లాగే నీ కోపం వచ్చింది అనుకో, నీ కోపం వస్తే ఏం చేస్తావు? అప్పటి వరకు వాడు నిన్ను నిందించాడు, ఇప్పుడు నీ కోపం వచ్చింది, నువ్వు తిరిగి తిట్టావు, వాడు తిట్టిన దాన్ని కన్సిడర్ చేయరు, నువ్వెందుకు తిట్టావు అని అంటారు. వాడు తిట్టాడే అంటే వాడు తెలివి లేనోడు, వాడు మూర్ఖుడు, వాడు తాగుబోతు, వాడు తిడతాడు అంటే, వాడు తాగుబోతు అయితే వాడికి తిట్టడానికి అర్హత ఉన్నట్టు మాట్లాడతారు. వాడు తిడతాడయ్యా, అది వాడి స్వభావం, నువ్వెందుకు తిట్టినావు, నువ్వు చదువుకున్నావు కదా, నీకు సంస్కారం ఉంది కదా అని అంటారు. అరే వాడు తిట్టాడు, వాడు తిడితే కూడా నువ్వు తిట్టకూడదు. అది లోకం ఎప్పుడూ అట్లే ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, నువ్వు మనోనిగ్రహాన్ని కలిగి ఉండాలా. అది ఆత్మబలం. మనోబలాన్ని కలిగి ఉండాలా. ఎప్పుడైతే ఈ మనోబలం ఉంటుందో నీకు, అప్పుడు నిన్ను నువ్వు నిగ్రహించుకోగలుగుతావు, ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటావు. ఎప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు నీ లైఫ్ బ్యాలెన్స్డ్ గా నడుస్తుంది.
ఎమోషనల్ బ్యాలెన్స్ లేనటువంటి వాడు ఓవర్ రియాక్ట్ అయిపోయి ప్రతిదానికి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇది రెండవ ఆత్మ. మొదటి ఆత్మ శరీరం, రెండవ ఆత్మ అంతఃకరణం, మూడవ ఆత్మ పరమాత్మ. దానికి సంబంధించినటువంటి బలం కూడా ఉండాలి. అంటే ఆ బలం మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఆ బలం ఎప్పుడు ఉంటుంది, దాన్ని నువ్వు ఎప్పుడు స్వీకరించగలుగుతావు అంటే, నీ మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రపంచం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ లో అది పోతూ ఉంటుంది మనస్సు. అది వెళ్ళడానికి కావలసినటువంటి ద్వారాలు శరీరంలో ఉన్నాయి. కన్ను ఒక ద్వారం. మనస్సు కంటి ద్వారా ప్రయాణించి ఒక వస్తువును గుర్తిస్తుంది. గుర్తించి దాని మీద ఇష్టానిష్టాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇగో ఇట్లా వచ్చింది, ఈ పెన్నును చూసింది, ఇది బాగుంది లేదా బాగలేదు అని చెప్తుంది. ఎవడు అడిగినాడు దాన్ని? బాగుంటే నీకేం, బాగలేకపోతే నీకేం. జడ్జిమెంట్ ఇస్తుంది. దేని ద్వారా? కంటి ద్వారా. అట్లాగే నాలుక ద్వారా, అట్లాగే చెవుల ద్వారా, అట్లాగే ముక్కుల ద్వారా, అట్లాగే చర్మం ద్వారా. ఇట్లా మనసు ఏం చేస్తుందంటే, బయటకు వెళ్ళి అది జడ్జిమెంట్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది బాగుంది అని చెప్పిందో, అప్పుడు అదే మనసులో ఈ బాగుంది అనేటువంటి ఆలోచన కోరికగా మారుతుంది. కోరికగా మారుతుంది. కోరిక అంటే అర్థం ఏంటి? కావాలని అనుకోవడం కోరిక, లేదా వద్దనుకోవడం కోరిక, ఏదో ఒకటి. ఇప్పుడు కావాలి అని అనుకున్నది అనుకో, ఈ పెన్ను కావాలి అంటే, పెన్ను ఇండియాలో ఉంది, ముండ్రారెడ్డి ఆస్ట్రేలియాలో ఉండాలి. ఈ పెన్ను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. అది ఎంత శ్రమతో కూడుకున్నటువంటి పని. ఈ శ్రమకు కారణం ఎవరు? కావాలనేటువంటి కోరిక కదా. ఆ కోరికకు కారణం ఎవరు? మనస్సు కదా. ఇప్పుడు దీంతో నీకు పనే ఉంది. ఇక్కడ కోరిక ముఖ్యమా, ప్రయోజనం ముఖ్యమా? పెన్నుతో ఏం చేస్తావు? రాస్తావు. నువ్వు ఏదో ఒక పెన్నుతో రాసుకుంటున్నావు కదా. కానీ మనిషి ఎప్పుడు ప్రయోజనాన్ని పక్కన పెట్టి కోరికకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఈ కోరికకు ప్రాధాన్యత ఇచ్చిన దానివల్ల ఏమవుతాడంటే, నువ్వు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడికి వచ్చి పెన్ను తీసుకొని వెళ్ళాలి. 1000 రూపాయల పెన్ను అనుకుందాం, నువ్వు దానికి 10,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, లేదా 20,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే నీ కోరిక ఏం చేస్తుందంటే, నీకు శ్రమను పెంచుతున్నది. నీ కోరిక నీకు శ్రమను పెంచుతున్నది. ఈ శ్రమ పెరిగే కొద్దీ ఏమవుతుంది? నీ బలం తగ్గిపోతుంది. అందుకని అంతఃకరణం ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా ప్రపంచం వైపు వస్తుందో, అప్పుడు నీ ఆత్మ బలం తగ్గిపోతుంది. అలా కాకుండా నీ అంతఃకరణం ఇంద్రియాల వైపు కాకుండా నీకంటే పైకున్నటువంటి పరమాత్మ వైపుకు ప్రయాణిస్తే, అప్పుడేమవుతుంది? అది పెద్ద ట్రాన్స్ఫార్మర్. దాని నుంచి శక్తిని ఇది గ్రహిస్తుంది. ఇక్కడ శక్తిని పోగొట్టుకుంటుంది, అక్కడ శక్తిని గ్రహిస్తుంది. శక్తిని ఎప్పుడైతే గ్రహిస్తుందో అప్పుడు ఆత్మబలం పెరుగుతుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు? ఓ 15 నిమిషాలన్నా కూర్చొని మెడిటేషన్ చేయండి అయ్యా, ధ్యానం చేయండి అయ్యా అని అంటూ ఉంటాం. ఎందుకు? ఆత్మబలం పెరగడం కోసం. మామూలుగా మనం బలం అంటే ఏమనుకుంటాం? మనకెంత ధనం ఉంది, మన చుట్టూ ఎంతమంది ఉన్నారు అని అనుకుంటాం. అంటే విలన్ సన్నగానే ఉంటాడు, వాడి బలం ఏమిటంటే వాని దగ్గర లావుగా ఉండేటువంటి వస్తాదులు 10 మంది ఉంటారు. అది వాని బలం. అది వాని సొంత బలం కాదు, ఆత్మబలం కాదు, ఎవరి మీదనో ఆధారపడి ఉన్నటువంటి బలం. వాళ్ళందరూ ఎంతకాలం పనిచేస్తారు ఇతని కోసం? జీతం ఇచ్చినంత కాలం పనిచేస్తారు.
ఇతనికి అర్థబలం నశించింది అనుకో, అంటే డబ్బు లేదనుకో ఇతని దగ్గర, వాళ్ళు పని చేస్తారా? ఉండదు. కాబట్టి ఆ బలం శాశ్వతమైందా? కాదు. అందుకని వ్యక్తిత్వమే ఆత్మబలం. వ్యక్తిత్వమే ఆత్మబలం. నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నావు అనుకో, నీతో కూడా ఎవరు ఉండరు. అది నీకు బలం కాదు. అందువల్ల నాస్తిచ ఆత్మ సమం బలం. ఆత్మ బలంతో సమానమైనటువంటి బలము లేదు. కాబట్టి శరీరం బలంగా ఉండాలి, మనస్సు బలంగా ఉండాలి. ఈ మనస్సు తనకంటే బలమైనటువంటి పరమాత్మ వైపు ఉండాలి తప్ప తనను బలహీనపరిచేటువంటి ఇంద్రియాల వైపుకు వెళ్ళకూడదు. కనీసం తగ్గించుకోవాలి అని దాని అర్థం. తర్వాత నాస్తి చక్షు సమం తేజో. తేజస్సు అంటే కాంతి. అత్యంత కాంతివంతమైనటువంటిది ఏది అంటే కన్ను. ఏం సూర్యుడు కాదా? కన్ను లేకపోతే సూర్యుడు అని నీకు తెలియదు కదా. అవతల దానికి ఎంత తేజస్సున్నా కన్ను లేకపోతే ఆ తేజస్సును మనం గుర్తించలేం. కాబట్టి కన్నే అన్నిటికంటే తేజోవంతమైనటువంటిది అని చెప్పన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నాడు, ప్రయోజనం ఏం చెప్తున్నాడు దీని ద్వారా ఏమిటి అంటే, అవతల వాడికి ఎంతున్నా లేదా నీకెంతున్నా దాన్ని ఐడెంటిఫై చేసేవాడు లేకపోతే నిష్ప్రయోజనం అని అర్థం. నువ్వు చదువుకున్నావు, ఎందుకు చదువుకున్నావు? దానివల్ల ప్రయోజనం పొందాలని చదువుకున్నావు. నేను ఆత్మతృప్తి కోసం చదువుకున్నానండి అనేవాళ్ళు తక్కువ ఉంటారు. 50 ఏళ్లలోనూ 60 ఏళ్లలోనూ మళ్ళీ డిగ్రీ కట్టి పిహెచ్డి చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఆత్మతృప్తి కోసం చేసుకునేవాళ్ళు. కానీ 20 ఏళ్లలో చదివేవాడు ఆత్మతృప్తి కోసమా, జీవితం కోసమా? జీవితం కోసం చదువుకుంటాడు. ఇప్పుడు అట్లా చదువుకున్నటువంటి వాని చదువుని ఎవరైనా గుర్తించలేదనుకో, అప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కాబట్టి గుర్తించేటువంటి కన్ను లేకపోతే ఎంత పెద్ద తేజస్సు అయినా అది తేజస్సు కాదు. నీకెంత పాండిత్యం అన్నా ఉండొచ్చు, ఎవరికి లాభం? ఎవడో ఒకడు దాన్ని గుర్తిస్తే, అరే ఇతను పండితుడు, ఇతను జ్ఞాని అని గుర్తిస్తే, గౌరవం వస్తే వాడికి కూడా జీవనం జరుగుతుంది. ఒకడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మంచి నాలెడ్జ్ ఉంది, ఏదో కంపెనీ దాన్ని ఐడెంటిఫై చేసిందంటే ఇతనికి నాలెడ్జ్ ఉంది అని. అప్పుడు ఆ నాలెడ్జ్ వాడికి ఉపయోగపడుతుంది, కంపెనీ మూలంగా సమాజానికి ఉపయోగపడుతుంది. అట్లా లేదంటే వానికి ఉన్నటువంటి జ్ఞానం వానితోనే సమాధి అయిపోతుంది. కాబట్టి దీని అర్థం ఏంటంటే, నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని లేదా బలాన్ని లేదా సంపదను, నీలో ఉన్నటువంటి తేజస్సును ఐడెంటిఫై చేసేవాడు ఒక్కడు ఉండాలి. అది ఇంపార్టెంట్. అది కన్ను. కాబట్టి అవతల వాడికి ఎంత తేజస్సు ఉంది అనేది కాదు, ద సోర్స్ ఆఫ్ లైట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఐడెంటిఫై చేసేది మాత్రం కన్నే. కన్ను లేకపోతే అది ఎర్ర లైటా, పచ్చ లైటా, అది ట్యూబ్ లైటా, ఫ్లోరోసెంట్ లైటా అనేది, ఆముదం దీపమా, ఎవడికి తెలుసు? ఏం ప్రయోజనం? నువ్వు ఎన్ని దీపాలన్నా పెట్టు, కళ్ళు లేదనుకో చీకటే కదా. సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు, నక్షత్రాలు వెలుగుతున్నాయి, కన్ను లేదు, చీకటే కదా. ఇప్పుడు సూర్యుని యొక్క వెలుగుని ఇతను ఎలా గుర్తిస్తాడు? కాబట్టి సూర్యుడు నన్ను ఈ వ్యక్తి గుర్తించాలి అని అనుకుంటే అతనికి కన్ను ఉండాలి. సూర్యునికి ప్రతాపం ఉండడం వల్ల, సూర్యునికి తేజస్సు ఉండడం వల్ల అతను గుర్తించలేడు. ఆ వ్యక్తికి కన్ను ఉంటే సూర్యుడిని గుర్తిస్తాడు. నీకు ఎంతో టాలెంట్ ఉంది, అది టాలెంట్ అని తెలిసినటువంటి వాడు నిన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇతను టాలెంట్ కలిగినటువంటి వాడు అనేసి నిన్ను సెలెక్ట్ చేయగలుగుతాడు. టాలెంట్ లేనటువంటి వాడు, ఆ నాలెడ్జ్ లేనటువంటి వాడు ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నాడు అనుకో, వాడేం అడుగుతాడు నిన్ను?
నువ్వు చెప్పింది వాడికేం అర్థం అవుతుంది? కాబట్టి నాస్తి చక్షు సమం తేజ అంటే అర్థం ఏంటంటే, ఎంత తేజస్సు ఉన్నా సరే ఒక కన్ను లేకపోతే ఆ తేజస్సును గుర్తించలేము. అందుకని గుర్తింపే ప్రధానమైనటువంటిది. లేదండి, నాకు గుర్తింపుతో సంబంధం లేదు, నేను ఆత్మతృప్తి కోసం చేసుకుంటాను, వెరీ గుడ్, నీ ఇష్టం. సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. ఎవడి కోసం వెలుగుతూ ఉన్నాడు? ఆయన ఆత్మతృప్తి కోసం ఆయన వెలుగుతూ ఉన్నాడు. ఆ వెలుతురులో నువ్వు పని చేసుకుంటే వెరీ గుడ్. నేను పని చేయనండి అని అంటే వెరీ గుడ్, ఆయనకేమి. సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు 12 గంటల సమయం తీరిక లేకుండా ఒకడు పని చేసుకుంటాడు. ఒకడు 8 గంటలు పని చేస్తాడు, ఒకడు 6 గంటలు పని చేస్తాడు, ఒకడు ఏ పని చేయకుండా తినేసి నిద్రపోతాడు పగలు కూడా. దీంట్లో సూర్యునికి వచ్చే నష్టమే ఉంది? ఎవడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడికి ప్రయోజనం. ఎవ్వడూ సద్వినియోగం చేసుకోకపోయినా తేజస్సుకు వచ్చే నష్టం లేదు. అందుకని తేజస్సును కన్ను గుర్తిస్తే ఎవరికి ప్రయోజనం అంటే కంటికి ప్రయోజనం. ఎవరికి గౌరవం? తేజస్సు గౌరవం, ప్రయోజనం గౌరవం. ఒక టాలెంట్ ఉండేవాడిని ఒక కంపెనీ గుర్తించింది అని అంటే కంపెనీకి ప్రయోజనం, ఆ వ్యక్తికి గౌరవం. గుర్తించలేకపోతే ఆడ ప్రయోజనం లేదు, ఇక్కడ గౌరవం లేదు. అది చెప్తున్నాను. కాబట్టి చెట్టు సమం తేజో నాస్తి, నాస్తి ధాన్య సమం ప్రియం, లేదా నాస్తి నాస్తి చాన్న సమం ప్రియం అని చెప్పి కూడా పాఠాంతరం ఉన్నది. ధాన్యంతో సమానమైనటువంటి ప్రియమైనటువంటిది లేదు అని. అందరికీ ప్రపంచంలో ఇష్టమైనటువంటిది ఏమిటి? భోజనం. అందరూ సుఖాన్ని కోరుకుంటారు. సుఖం ఎలా వస్తుంది అంటే ఒక్కొక్క నిర్వచనం ఒక్కొక్కటి ఉంటుంది. నాకు పడుకుంటే సుఖం, నాకు పని చేస్తే సుఖం, నాకు ఇలా ఉంటే సుఖం, అలా ఉంటే సుఖం అని ఏదేదో చెప్తాడు. ఎవడు ఎన్ని చెప్పినా వాటికి భూమిక ఏమిటి అంటే తినడం భూమిక. మీకు ఏది ఆనందాన్ని ఇస్తుంది, ఏది సంతోషాన్ని ఇస్తుంది? ముందు ఆకలి తీరాలి. ఎన్నన్నా ఉన్నీగాక అవన్నీ నీకు ఆనందాన్ని ఇవ్వవు. ఆకలి తీరిన తర్వాతనే మళ్ళీ ఆనందాన్ని ఇస్తావు. నువ్వు కారులో వెళ్తున్నావు, ఏసీ వేసుకున్నావు, సౌకర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎప్పటిదాకా? నీకు ఆకలేసేంత వరకే. నీకు ఎప్పుడు ఆకలి మొదలైందో అప్పుడు ఆ కారు, ఆ ఏసీ అవన్నీ నీకు ఆనందాన్ని ఇవ్వవు. ఏం చేస్తావు? ఎక్కడ భోజనం దొరుకుతుందో అక్కడ కారు ఆపుతావు. నీకు మంచి ఇల్లు ఉంది, మంచి పడక గది ఉంది, మంచి బెడ్ ఉంది, ఎయిర్ కండిషనర్ ఉంది, పడుకున్నావు, హాయిగా నిద్ర పడుతుంది. ఎప్పటిదాకా? ఆకలి వేసేంత వరకు. ఆకలి వేసింది, ఇప్పుడు ఈ బెడ్, ఆ ఎయిర్ కండిషనరు, ఈ ఇల్లు ఏది సుఖాన్ని ఇవ్వవు. ఆకలి తీరితేనే ఇవంతా సుఖం. అట్లాగే నీ కామాది కోరికలు ఇవన్నీ కూడా ఆకలి ఉంటే అవేవి నీకు ఇష్టాన్ని ఇవ్వవు, అవేవి సంతోషాన్ని ఇవ్వవు. ఆ ఆకలిని తీర్చేటువంటిది ధాన్యం. అందుకని ఈ లోకంలో అత్యంత ఇష్టమైనటువంటిది ఏంటి అందరికీ అంటే ధాన్యము. ధాన్యంతో సమానమైనటువంటి ప్రియమైన వస్తువు ఇంకొకటి
లేదు అని చెప్పాను. అందువల్ల మేఘం నుంచి వచ్చేటువంటి నీళ్లు, తేజస్సును గుర్తించేటువంటి కన్ను, ఆకలి తీర్చేటువంటి ధాన్యం, ఆత్మ బలము, ఇవి శ్రేష్టమైనటువంటివి అని చెప్పాడు. తర్వాత అధనా ధనమిచ్చంతి అధనా ధనమిచ్చంతి వాచం చైవ చతుష్పదాః వాచం చైవ చతుష్పదాః మానవా స్వర్గమిచ్చంతి మానవా స్వర్గమిచ్చంతి మోక్షమిచ్చంతి దేవతాః. మోక్షమిచ్చంతి దేవతాః. అధనా ధనమిచ్చంతి, అధనా ధనము లేనటువంటి వారు ధనమిచ్చంతి ధనాన్ని కోరుకుంటారు. ఇచ్చంతి అంటే కోరుకుంటారు అని. డబ్బు లేనటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? డబ్బే కోరుకుంటారు. డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ రకరకాల వస్తువులు కోరుకుంటారు, అది వేరే విషయం. డబ్బు వచ్చిన తర్వాత కార్లు, బంగళాలు, ఇండ్లు, వాకిండ్లు ఏదేదో కోరుకుంటారు, అది వేరే విషయం. అంతకు ముందు ఏం కోరుకుంటారు? డబ్బు మాత్రమే కోరుకుంటారు. కారణం ఏమిటంటే లౌకికమైనటువంటి వ్యాపారాలన్నీ ధనం ఆధారంగా జరుగుతూ ఉంటాయి. ఆ ధనం ఆధారంగా జరిగేటువంటి లౌకికమైన వ్యాపారాలు నడవాలి అంటే ధనం కావాల్సిందే. అందుకని ధనం లేనటువంటి వాడు ఏ విధమైనటువంటి పని చేయలేడు. కనుక అధనా ధనమిచ్చంతి, అందరూ ధనాన్ని కోరుకుంటారు. ప్రధానంగా ఎవరు కోరుకుంటారు? డబ్బు లేనటువంటి వాడు కోరుకుంటాడు, ఉన్నటువంటి వాడు కాదు, లేనివాడు కోరుకుంటాడు అని. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉన్నవాడు కూడా ఇంకా కొంత కోరుకుంటాడు, అంటే వాడు కూడా లేనివాడే అని అర్థం. 99,99,999 రూపాయలు ఉండేవాడు మళ్ళీ ₹1 కోసం భిక్షాటం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది వస్తే కోటి అవుతుంది. ఇప్పుడు వాడు ఉన్నవాడా లేనివాడంటే వాడు లేనివాడే. ₹1 లేనివాడు రూపాయి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 99,99,999 ఉన్నటువంటి వాడు రూపాయి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు వాడు రూపాయి లేనివాడే, వీడు రూపాయి లేనివాడు. కాబట్టి లేమి అనేది అక్కడ సహజం, సమానం, సహజంగా సమానం వాళ్ళిద్దరికి. అంటే నీకు ఇంత ధనం ఉండి సంతృప్తి కలగలేదు, వాడేమనుకుంటాడు? నేను లేనివాడు. ఎంత లేదు నాకు? ₹1 లేదు. వీడికి ₹1 కూడా లేదు. వాడికి ₹1 లేదు, వీడికి ₹1 కూడా లేదు. అది తేడా. వీడికి ₹1 లేకపోవడం వల్ల ఏమైందంటే వీడు కోటీశ్వరుడు కాలేకపోతున్నాడు. వాడికి ₹1 కూడా లేకపోయినటువంటి కారణం చేత వాడు బ్రతకలేకపోతున్నాడు. ఇది వైవిధ్యం, ఇది గ్యాప్, అంతరం. ఈ అంతరమే అనేకమైనటువంటి సామాజికమైన రుగ్నతలకు కారణమవుతుంది. అందువల్ల అధనా ధనమిచ్చంతి, ధనము లేనటువంటి వాడు ధనాన్ని కోరుకుంటాడు. వాచం చైవ చతుష్పదాః, జంతువులు చతుష్పదములు అంటే 4 కాళ్లతో నడిచేటువంటివి. అవి మాట్లాడాలని కోరుకుంటాయి. ఎందుకు? వాటికి మాటలు రాదు కాబట్టి ఏది చెప్పాలని అనుకుంటాయి. దీని అర్థం ఏంటి? నీకు ఏది లేదో అది కోరుకుంటావు అని అంతే, ఇంకేం లేదు. నీకు లేదు కోరుకుంటాం. మానవాః స్వర్గమిచ్చంతి, మానవులందరూ స్వర్గాన్ని కోరుకుంటారు. ఎందుకు? సుఖంగా ఉండొచ్చు అని స్వర్గాన్ని కోరుకుంటాడు. అందుకే స్వర్గకామో యజేత అని చెప్పి అన్నారు. స్వర్గం కావాలనుకున్నటువంటి వాడు యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు నిరంతరం చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే స్వర్గం కోసం అని. మానవాః స్వర్గమిచ్చంతి. స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. వాళ్ళకేం కావాలా? దేవతాః మోక్షమిచ్చంతి. వాళ్ళు స్వర్గంలో ఉండేటువంటి సుఖాలు చూసేశారు, అందుకని వాళ్ళకు ఇంకా స్వర్గం అక్కర్లే, వాళ్ళు మోక్షాన్ని కోరుకుంటారు. ఇప్పుడు ఇదంతా చూస్తే ఏమర్థం అవుతుంది మనకు?
ఎవడికి ఏది ఉందో దాంతో ఎవడు సుఖంగా లేడు. ఉన్నదాంతో ఎవడు సుఖంగా లేడు. లేనిది కోరుకుంటున్నాడు. అది ధనం లేనివాడు ఆ లేమిలో ఆనందాన్ని పొందడం లేదు. వాక్కు లేనటువంటి చతుష్పదములు, జంతువులు అనవసరంగా మాట్లాడే పని తప్పోయిందని అవి ఆనందంగా ఉండడం లేదు. మానవులు వాళ్ళకు మోక్షాన్ని పొందే అర్హత వచ్చిందని దానికోసం ప్రయత్నం చేయడం లేదు. స్వర్గం కోసం ప్రయత్నం చేస్తాను. కొన్ని స్వర్గాన్ని పొందినటువంటి దేవతలు ఏమైనా సుఖంగా ఉండాలంటే వాళ్ళు కూడా సుఖంగా లేరు. వాళ్ళు కూడా మోక్షం కోసం ప్రయత్నం చేస్తాను. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవడికి ఏది ఉందో దాంతో వాడు సుఖంగా ఉండడు. వాడు ఇంకేదో కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఇంకేదో కావాలి అని అనుకునేదే వాడిని నడిపిస్తూ ఉంటుంది. ఆ నడకలో వాడికి తీవ్రమైనటువంటి దుఃఖం ఎదురవుతూ ఉంటుంది. అందువల్ల ఎవడికి కావాలి ధనం? లేని వాడికి కావాలి. దాని అర్థం ఏంటి? ఉన్నవాడు దాని మీద వ్యామోహం వదులుకోవాలి అని అర్థం. ఎవరికి కావాలి మాటలు? జంతువులకు కావాలి. మనుషులకే దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని అర్థం. మాటలు రానటువంటి జీవులు ఎంతో అవస్థ పడుతూ ఉన్నాయి. మాటలు రాకుండా నీకు వచ్చాయి కాబట్టి మంచి మాటలు మాట్లాడు. ఎందుకు నోరు పడేసుకుంటావు, పారేసుకుంటావు, దాన్ని దుర్వినియోగం చేస్తావు అని దాని అర్థం. మానవాహ స్వర్గం ఇచ్చేది. నాయనా, నువ్వు ఏ స్వర్గలోకానికి పోయినా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనే మాట ఉంది కాబట్టి నీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ భూలోకంలో వచ్చి పడతావు. ఆ పుట్టేటప్పుడు నువ్వు మళ్ళీ మనిషిగా పుడతావా, పశుపక్షుల్లో పుడతావా, లేదా క్రిమికీటకాదుల్లో పుడతావా అని తెలియదు. అందువల్ల వచ్చింది మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే తరించేందుకు, మోక్షాన్ని పొందేందుకు ప్రయత్నం చేయి. చేస్తాడా? లేదు. ఈ సుఖం కంటే బెటర్ అయినటువంటి సుఖం కావాలి అని అనుకొని స్వర్గం కోసం ప్రయత్నం చేస్తాడు అని చెప్పాను. పోనీ స్వర్గానికి పోయాడు. అక్కడేమైనా సుఖంతో ఉండాడా? అది కూడా ముఖం మొత్తుతుంది. ఏదైనా అంతే. కొత్తది కనిపించనంత వరకే పాత దాని మీద మోజు ఉంటుంది. మనం ఈ రోజు ఒక కారు కొన్నాం. ఆ కారు తీసుకొని వచ్చి ఇంటి ముందర పార్క్ చేశాము. మన ఎదురింటి వాడు ఆ మరుసటి నెలలో ఇంకొక కారు తెచ్చి పెట్టాడు. మన దానికంటే ఇది లేటెస్ట్ మోడల్. అబ్బా, ఒక నెల ఎదురు చూడకపోతే లేటెస్ట్ మోడల్ కొని ఉండొచ్చునే అనే ఫీలింగ్ వస్తుంది. ఇక నీకు కారు ఉందనేటువంటి సంతోషం కంటే అవతల వాడి కంటే లో మోడల్ ఉందనేటువంటి బాధే ఉంటుంది. కాబట్టి స్వర్గాన్ని పొందినటువంటి దేవతలు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు మోక్షం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. మోక్షం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ భూలోకంలో మానవులుగా పుట్టాల. అది వాళ్ళ చేతిలో ఉందా? వాళ్ళ చేతిలో లేనటువంటి విషయం. అది మానవులుగా పుడితే పుట్టచ్చు, లేదా లేదు, అది చెప్పలేం. అందువల్ల అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వరుసగా ధనము, వాక్కు, స్వర్గము, మోక్షము అనే 4 చెప్పాడు. ధనం ద్వారా ఏం చేయాలి? సంస్కారవంతమైనటువంటి వాక్కును కొనుక్కోవాలి, చదువుకోవాలి అని అర్థం. ధనం ద్వారా సంస్కారవంతమైనటువంటి వాక్కును ఆశ్రయించాలి. నీకు డబ్బు ఉంది, చదువు చెప్పించుకో, ఏదో చెయ్యి. అది చేయకపోతే నువ్వు చతుష్పదంగా మారిపోతావు.
నీకు ఎప్పుడైతే సంస్కారవంతమైనటువంటి వాక్కు లేదో అప్పుడు నువ్వు పశువుతో సమానం. అందుకని ధనం యొక్క ప్రయోజనం ఏముండాలి? ధనం లేనటువంటి వాడు ధనం ఎందుకు కోరుకోవాలి అంటే, నేను చతుష్పదంగా మిగిలిపోకూడదు, నేను పశువుగా ఉండకూడదు, నేను సంస్కారవంతమైనటువంటి వాడిగా మానవుడిగా మారాలి. మానవుడిగా మారిన తర్వాత నువ్వేం చేయాలి? సుఖాన్ని కోరుకుంటూ ఉంటావు. సుఖం దగ్గర ఆగిపోకూడదు. నువ్వు మహనీయుడు కావాలి, దేవతా స్వరూపానికి వెళ్ళాలి, నీలో పరిణామం రావాలి, అది పాజిటివ్గా ఉండాలి, నువ్వు మోక్షాన్ని పొందాలి. ఇట్లా అంచెలంచెలుగా నువ్వు ఎదిగేందుకు ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఇందులో చెప్పాడు. అందుకని ఉన్న చోటులోనే ఉండిపోకుండా ఉత్తమమైనటువంటి స్థానం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి అనేటువంటి చేతనాశీలాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రశ్నలు ఉన్నాయా? పైన శ్లోకంలో ఆత్మబలం అనేది గురించి తెలుసుకున్నాం కదా. ఆ ఆత్మబలం తగ్గుతుంది పెరుగుతుంది అన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఎవరంటే, ఆత్మబలం అనేది అనంతం కదా, అది తగ్గడం ఏంది ఎక్కడం ఏంది అనేది. అది అనంతమే, నువ్వు తీసుకోలేదు కదా. రిసీవర్ ప్రాబ్లం. అది తీసుకుంటే ఏమైనా సోర్స్ లో తగ్గేదే ఉండదు, తగ్గేదే ఉండదు. తీసుకున్నా తగ్గేదే ఉండదు. సోర్స్ లో ప్రాబ్లం కాదు, రిసీవర్ లో ప్రాబ్లం. నీకు జీవనది నీ పక్కన ప్రవహిస్తూ ఉంది, నువ్వు వ్యవసాయం చేసి ఎన్ని నీళ్ళన్నా తీసుకో, నది వద్దంటుందా? అయిపోతుంది. ఇప్పుడు ఉన్నదానిని మనం గుర్తించాలి. అప్పుడు గుర్తిస్తే ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తాం అనేది. అంటే అంతే, ఉన్నదాన్ని గుర్తించాలి, దానికి నువ్వు అనుసంధానం కావాలి. ఇప్పుడు మున్రావు రెడ్డి అనే ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన అద్భుతమైనటువంటి సివిల్ ఇంజనీరు. ఇది గుర్తించినాము, ఏం ప్రయోజనము? ఆయనతో అనుసంధానం అయ్యి ఆ జ్ఞానాన్ని వినియోగించుకుంటే అప్పుడు ప్రయోజనం. కాబట్టి ఆత్మ ఉంది అనేది, ఆత్మ ఉంది, అది చైతన్య స్వరూపం అయినటువంటిది అనే జ్ఞానం ఉండడం వల్ల నీకు ఒరిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. దానికి అనుసంధానం అయితే, మన ఇంటి పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది, పోల్ ఉంది, ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లో చీకటి పోవాలంటే ఒక వైర్ దానికి కనెక్షన్ చేసి మన ఇంట్లోకి తీసుకుంటే అప్పుడు అది ప్రయోజనం ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ మన ఇంటి పక్కనే ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తే మనకు వచ్చే లాభం ఏమీ లేదు. అందుకని ఆత్మను గుర్తించడం ఎందుకు అంటే, నీకు సోర్స్ ఉంది అని తెలియడం కోసం. ఆ తర్వాత నువ్వు గుర్తించిన తర్వాత ఏం చేయాలా? అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం చేసుకుంటే నీ బలం పెరుగుతుంది. అది ఇక్కడ ప్రధానమైనటువంటి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి
శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. రేపు ఇదే టైం తీసుకున్నాం. ఆ, ఆ.